హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్ అండి. ఇది వచ్చేసి మన ఇంటి ముందు అనమాట రోడ్డు. అది ఆపోజిట్ వాళ్ళ క్వార్టర్స్. ఇవి వచ్చి మధ్యలో వచ్చి రోడ్డు అండి. కార్లు అవి పార్క్ చేసి ఉన్నాయి కదా. సాగిగాడు చూశారు కదా ఎలా ఉన్నాడో. అసలు ఎప్పుడెప్పుడు తలుపు తీస్తానో, ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వచ్చేద్దామానండి. కింద చూసారా నిలువనమాట. ఆంటీ ఎత్తుకొని ఉన్నారు. నక్షత్ర వాళ్ళదేనండి కింద ఇల్లు. ఆంటీ ముగ్గు ఉదయాన్నే లేచి వేసేస్తారండి. నాలాగే వాళ్ళకి కింద కదా, అందుకని ఇసుకతో వేసుకున్న కనిపిస్తుంది. మాకు పైన అయితే కనిపించదండి. నాకు ఇసుకతో ఇలా ముగ్గు ఇష్టం. తర్వాత నక్షత్ర అయితే ఈరోజు వచ్చిందండి పైకి. సండే కదా, స్కూల్ లేదు. తను యూకేజీ చదువుతుంది. చికెన్ దోశ చేశాను. టిఫిన్ ఏంటి, ఎన్న టిఫిన్ అని అడుగుతారండి వాళ్ళ అమ్మ. ఆయా అంటారు వాళ్ళు మా అమ్మని. నేను చికెను శార్వా అంటే, దోశ శార్వా అంటే చికెన్ శార్వా వచ్చిందండి, తింటావంటే అని సరే అని తనకు ఒక దోశ వేసి ఇచ్చాను. ఎక్కువ రాదులేండి, మామూలుగా తినటానికి సండే అలా పాపం మొహమాటంగా తింటుంది. అయితే ఏదైనా మేము చేసినా కూడా పంపిస్తాను పాపకి, వాళ్ళ మా అమ్మగారికి. అది కొంచెం షేర్ చేసుకుంటామండి. మేము వండిని వాళ్ళకి, వాళ్ళు వండిని మాకు పంపిస్తారు. సరే సండే కదా, కొంచెం మామూలుగా జుట్టు మీద, బాడీ మీద శ్రద్ధ పెడదాము. మిగతా రోజులంతా రొటీన్ బిజీగా ఉంటాం కదండి. అందుకే ఈరోజైతే కొంచెం మన బాడీ కేర్ కూడా తీసుకోవాలి కదా. అందుకని ఈరోజు ఆయిల్ మనకి ఇలా హెయిర్ గ్రోత్గా అవ్వటానికి అనమాట, మామూలుగా చుండ్రు అది అంతా పోవటానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలాగ వాటర్ పెట్టి ఒక కింద బౌల్లో చిన్న బౌల్ పెట్టానండి. ఇది విటమిన్ క్యాప్సిల్స్. ఆ బౌల్లో, చిన్న బౌల్లో అయితే మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. అందులో ఒక్క ఈ విటమిన్ క్యాప్సిల్ యాడ్ చేయాలండి. అది ఇలా స్పూన్ తోటి స్లోగా తిప్పుకోవాలి. బాగా ఆ హీట్కే కాలిపోతుంది. డైరెక్ట్గా అయితే ఆయిల్ కాయకూడదండి, అందులో ఉన్న క్వాలిటీస్ అన్నీ పోతాయన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి రూట్స్ దాకా మొత్తం ఇలాగా ఫింగర్స్ తోటి, చివరి భాగం ఉంటుంది కదండి వేళ్ళకి, దాంతో మొత్తం మర్దన చేయాలి. తర్వాత వచ్చి మనకి ప్యాక్ లాగా చూపిస్తానండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ ప్యాక్ అనమాట. ఇది కూడా పెరుగండి. మనకి ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, కొంచెం పులిసిన పెరుగైనా పర్లేదు. ఇలా ఉంటుంది కదా, మన మెంబర్స్ని బట్టి, క్వాంటిటీని బట్టి ఇలాగా కలుపుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసానండి. నాది షార్ట్ జుట్టే అనమాట. దాంట్లో ఒక్క ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేస్తున్నానండి. ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా 4 రూపీస్ ఏమో ఉంటుంది మెడికల్ షాప్లో. ఇదంతా ఒక 10 రూపీస్లో అయిపోతుందండి. హెల్తీ అయినది ప్యాక్ కానీ, మామూలుగా ఆయిల్ కానీ ఒక 10 రూపీస్ ఖర్చు కూడా లేదండి. కానీ ఎన్నో విటమిన్స్ అన్నీ అందుతాయి మనకి. ఇలా కలుపుకున్నానండి. పెరుగులో ఈ విటమిన్ క్యాప్సిల్స్, కొబ్బరి నూనెలో ఈ విటమిన్ క్యాప్సిల్స్. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేస్తానండి. మనకి వేళ్ళు చివరి భాగంతో బాగా మర్దన చేయొచ్చు. నేనైతే మీకు ఇలాగా అప్లై చేయటం ఎలా అని చూపిస్తున్నాను ఒక క్లిప్పింగ్. తర్వాత వచ్చేసి ఈ పెరుగండి కలుపుకున్నా కదా, ఈ విటమిన్ క్యాప్సిల్లో ఈ పెరుగులో ఈ విటమిన్ క్యాప్సిల్ వేసుకొని ఇలా పెట్టుకోవాలండి. పెరుగే కాకుండా మనకి కోడిగుడ్డు వైట్ ఉంటుంది కదండి, ఎగ్ వైట్, అందులో కూడా ఈ విటమిన్ క్యాప్సిల్స్ వేసుకోవచ్చు. వెజిటేరియన్స్ పెరుగులో కలుపుకోండి, నాన్ వెజ్ వాళ్ళు ఎగ్ వైట్లో కలుపుకోండి, ఏం కాదు. లేదంటే 1 వీక్ అది 1 వీక్ ఇది యూస్ చేసుకోండి, 2 తినేవాళ్ళు. ఈ విధంగా అయితే నేను మొత్తం ప్యాక్ చేసుకుంటున్నానండి. సండే రోజు కొంచెం ఇలా శ్రద్ధ పెడితే మన మీద మనకి మండేకి కొంచెం న్యూ లుక్గా ఉంటాము. చూసారు కదా, హెడ్ బాత్ చేసి వచ్చానండి. ఓన్లీ షాంపూ యూజ్ చేశాను, షైనింగ్గా ఉందన్నమాట. తర్వాత అయితే ఇది రైస్ అయితే ముందే చేసేసానండి. స్నానానికి వెళ్ళే ముందే ఫ్రైడ్ రైస్ అవి మీకు చూపిస్తున్నాను ఒకసారి ఎలా అనేది. ఫ్రైడ్ రైస్ అయితే మామూలుగా కూరగాయలు ఉంటాయి కదండి, అదొకటి మనకి వీకెండ్లో మిగిలిపోతాయి కదా, వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు అనమాట.
ఏం అక్కర్లేదు, కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉన్నా కూడా చేయొచ్చండి. ఇందులో నేను పచ్చి బఠానీ క్యారెట్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి. ఈజీ అండ్ హెల్దీ కూడా అండి. ఎక్కువ మసాలాలు అవి తీసుకోకపోవటమే ఈ రోజుల్లో వాతావరణాన్ని బట్టి, ఈ రోజుల్లో ఫుడ్ని బట్టి మనం వీలైనంత వరకు తగ్గించుకొని తింటే మంచిదండి. నేను ఎక్కువ మసాలాలు కూడా ఇలా ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. దాన్ని కొంచెం ఏంటంటే మనం ఇలా ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒక్క 5 మినిట్స్ లీవ్ చేసామంటే అది మొత్తం పడుతుంది అనమాట. ఈలోపు నేను కొత్తిమీర ఇవి కడిగేసుకొని అవన్నీ సర్వ్ చేసుకున్నాను. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో ఇలా ప్లేట్ ఉంటుందండి, సర్వింగ్ ప్లేట్ అనమాట ఇది. దీంట్లో అయితే ఫ్రైడ్ రైస్ పెట్టుకుంటున్నాను. హోటల్ స్టైల్లో సర్వ్ చేస్తున్నాను చూడండి. పక్కన వచ్చేసి చిల్లీ చికెన్ అనమాట. ఈరోజు మెనూ చాలా బాగుంటుందండి. ఇది నేను 2 months బ్యాక్ చేశాను. అప్పటికి మన ఛానల్ ఇంకా స్టార్ట్ చేశాను కానీ ఈ వీడియోస్ ఇవి తీయలేదండి. నేను మేలో స్టార్ట్ చేశాను, మే 10th అలాగా. అప్పటికి ఇదైతే షూట్ చేయలేదు నేను. సరే ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇది నా ఫేవరెట్ రెసిపీ అండి. ఈలోపు భోజనం చేయంగానే కరెంటుకి వచ్చిన తిప్పలండి ఇవి. కరెంట్ ఏంటంటే బాల్కనీలో ఉంది కదా ట్యూబ్ లైట్, అది స్విచ్ చేస్తే మొత్తం ఇంట్లో ఉన్న పవర్ అంతా ట్రిప్ అయిపోతుందండి. సరే కంప్లైంట్ ఇచ్చాము. మొన్న ఆయన వచ్చి చూస్తే, ఆయన వచ్చినప్పుడు వేస్తే ఏం ట్రిప్ అవ్వలేదండి. మేము వేయగానే ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ ట్రిప్ అవుతుంది. అందుకని కంప్లైంట్ ఇస్తే వచ్చారండి చూస్తానికి. ఇలాగ వచ్చి వాళ్ళు హెల్పరు ఆయన కరెంట్ అతను ఇద్దరు వచ్చారు. మొత్తం ఊడదీసేసి అసలు కరెంటు ఉన్నది కూడా పోయిందండి కొంతసేపటికి. ఆ తర్వాత వైర్లు ట్యూబ్ లైట్ మొత్తం ఇప్పారండి. ఇది దొడ్డి వైపు బాల్కనీ అనమాట. పనాం ఒకవైపు వచ్చింది, వీళ్ళు వచ్చున్నారు. సరే సండే అన్నం తిని కొంచెం రెస్ట్ తీసుకుందామంటే ఈరోజు మొత్తం ఇదే సరిపోయిందండి. 5:30 6 దాకా వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆ తర్వాత అయినా బాగా అవ్వలేదండి, ఇంకా పెండింగ్ ఉంది వర్క్. అదిగోండి పనామ అయితే ఈరోజు లేటుగా వచ్చింది. నిన్న అసలు రాలేదు, నిన్న లీవ్ తీసుకుందామా, ఈరోజేమో వచ్చింది. కానీ అవి కొంచెం సండే కదండి, అంట్లు అవి ఎక్స్ట్రా ఉంటాయి కదా, కూర్చొని తోముతుంది. ఇంకా నాకు చూడండి ఇల్లంతా ఆగమాగంగా ఉంది. ఇంకా రేపైతే నీట్గా సర్దుకోవాలి. బట్టలు అవన్నీ ఉదయాన్నే ఆరేసుకున్నాను. ఇంకా సరే మా వారికి చూపిస్తున్నారనమాట కరెంట్ ఆయన. పైన టైల్స్ ఉంటాయి కదండి, మా పైన ఉంటారు వాళ్ళు. ఆ టైల్స్లో వాళ్ళు ఏంటంటే ఏసీ వాటర్ వదిలేస్తారు అట్లుంది, కింద బకెట్ కానీ పైప్ కానీ ఏం పెట్టకుండా. ఆ టైల్స్లో పడి ఆ మధ్యలో హోల్ ఉంటుంది కదండి, వాల్ పుట్టి పూస్తారు కదా టైల్కి మధ్యలో, అది డ్యామేజ్ అయ్యి అందులోంచి వాటర్ మా ట్యూబ్ లైట్లోకి వచ్చేసాయండి. వచ్చేసి అవంతా ఎర్తింగ్ లాగా స్టార్ట్ అయిందనమాట. మనం స్విచ్ చేయగానే మొత్తం అసలు చాలా పెద్ద సిచ్యువేషన్ లాగా అనిపించింది. మొత్తం గీజర్లు మొత్తం పాడైపోయాయండి. ఇలా మీరు కానీ కొన్ని రోజులు చూయించుకుని ఉంటే, ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చామండి, అది వచ్చి చూశారు మీరు మొన్న అని చెప్తున్నాము. సరే అదైతే డమ్మీ చేసేస్తాము, మీరు ఆ పైన సిమెంట్ అది పెట్టించేసేసి పైన వాళ్ళతో మాట్లాడి తర్వాత ఇది ఫిక్స్ చేసుకోండి అంటున్నారండి. ఇవి చిన్నవేనండి, కానీ వర్షాకాలం వస్తుంది కదా, ఏవైనా మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్లాబ్లు కానీ ఏవైనా లైట్స్లో వాటర్ అవి జాగ్రత్తగా చూసుకోండి. మనం ఏంటంటే చిన్న నెగ్లిజెన్సీ వలన చాలా పెద్ద నష్టాలు అవుతాయి. అందుకని ఏదో కొంచెం మన ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందని చెప్పాను. ఈవినింగ్ అయితే ఇలా బాల్కనీలో కూర్చొని ఫ్రంట్ సైడ్ అండి ఇది, ఇవి వచ్చేసి గ్రీను బ్లూ, ఇవి చెత్త డబ్బాలండి. బ్లూలో వచ్చి వెట్టేస్తాము, గ్రీన్లో వచ్చి డ్రై చేస్తాము. మార్నింగే ట్రాక్టర్ వచ్చి ఎత్తుకెళ్తుంది అనమాట కలెక్ట్ చేసుకొని. ఇవన్నీ పిల్లలైతే సాయంత్రం ఆడుకుంటున్నారండి. సరే కొంతసేపు టీ తాగుతూ పిల్లల్ని అయితే చూస్తూ ఉన్నానండి. అలా కొంచెం ఏదో రిలాక్స్గా అనిపిస్తుంది. ఎంతసేపు అయినా టీవీ చూస్తామండి ఇంట్లో కూర్చొని, అందుకని బుక్ రీడింగ్ చదువుకుంటాను. టీవీ ఎక్కువ చూడనులేండి, నేను
మెమోస్, ఏమన్నా కొంచెం ఓల్డ్ మూవీస్ అలాంటివి నాకు ఇష్టమైనవి విశ్వనాథ్ మూవీస్ అండి. చాలా ఇష్టం. కమల్ హాసన్వి, విశ్వనాథ్వి, చిరంజీవి ఇవంటే నాకు చాలా ఇష్టం అండి. రాజేంద్ర ప్రసాద్వి లేడీస్ టైలర్ సాంగ్స్ ఇలాంటివి అయితే పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఏప్రిల్ 1వ తారీఖు సాంగ్స్ బాగుంటాయండి. అలాగా కొంచెం సండే రిలాక్స్ అవుతున్నాను. మార్నింగ్ నుంచి పని, కరెంటు పని ఇవన్నీ సండే అసలు సండే లాగా అనిపించలేదండి నాకు. రెస్ట్ తీసుకున్నట్లే లేదనమాట. సరే ఎడిటింగ్ కూడా నేను ఇంకా నైట్ 8:30 9:30 అలా అవుతుందండి మొత్తం అయిపోయేసరికి. అది చేసేసుకొని ఎర్లీగానే పడుకుంటా, మళ్ళీ మార్నింగ్ 4:30కి లెగవాలి కదా. అందుకని థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.